వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం ఒక కాలనీ అంతా కూడా హైత్ నగర్ మున్గనూరు బంజారా కాలనీ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్లో చూస్తే కూడా అతలాకుతలం అవుతున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పలుకుతున్నారు. రాకపోకలకు కూడా ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి అంటూ కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ బంజారా కాలనీ అంతా కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకవైపు జోనల్ కమిషన్ ఎల్బీ నగర్ ఐఏఎస్ హేమంత్ కేశవ్ ఎవరు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. కార్పొరేటర్లు కానీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా మాకు మంచి జరగట్లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కాలనీలోకి మొత్తము వరద రావడానికి అంతా కూడా ఏదైనప్పటికీ కూడా ఒక కాలనీ అంతా కూడా ప్రస్తుతం బంజారా కాలనీ అంతా కూడా ఉధృతంగా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవైపు అక్కడి నుంచి ఆ కొన నుంచి ఈ కొనకి రావాలంటే కూడా మొత్తం నీళ్ళంతా నిండిపోయిన పరిస్థితి. ఇళ్లలో నుంచి కూడా జనాలు బయటకు వచ్చారు. ఒకసారి చిన్నపిల్లలు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న? మొత్తం నిండిపోయిందా? ఈ వాన నీరంతా ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ వాన నీరా లేకపోతే ఏంటి సమస్య? ఏంటి? చెరువు నీళ్ళు తీశారు, ఓపెన్ చేసిరా? ఓపెన్ చేసారు. అక్కడ ఏం చెరువు ఉంటది? పైన తొర్రు ఎంజాలు అక్కడ ఉంటది, తుర్కెంజాలు ఆ చెరువు. కాకపోతే పటం చెరువు నుంచి అక్కడ నుంచి వస్తాయి నీళ్ళు, అక్కడ నుంచి అక్కడ చేరుతాయంట. అలాంటిది ఆ గేట్ లేపిరు, మొత్తం అట్లా వచ్చినాయి. వర్షం వస్తే రాదు, వర్షం వస్తే గేట్ లేపడం మొత్తం వచ్చింది అంతే. మరి అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తలేరు. పొద్దున్న సుధిరెడ్డి ఫోన్ చేసిండు, మరి ఏం చెప్పాడు? ఎమ్మెల్యే ఫోన్ చేసి తిట్టిండు వాళ్ళని. మీరు పర్మిషన్ లేకుండా ఎట్ట తీసారు, ఏం చేసారు అని చెప్పిండు, బెదిరించిండు. గేట్లు ఓపెన్ చేయడం వల్ల కూడా ఇది ఒక కారణం అని చెప్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళని పరిస్థితి అయితే ఉందో. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కూడా అక్కడ నుంచి జనాలు వస్తున్నారు. పూర్తిగా నిండుకపోయిన పరిస్థితి. ఒక్కసారి మొత్తం మోకాల మీదకి అయితే వాటర్ అంతా కూడా నిండిపోయింది. ఆ కాలనీ అంతా కూడా ఎక్కడికక్కడ ఇళ్ళ నుంచి బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇది వర్షం నీళ్ళు కారణం వల్లనేనా లేకపోతే గేట్లు ఎత్తడం వల్లనా? ఇది ఇంజాపూర్లో ఒక చెరువు ఉంది మేడం. చెరువు నిండి మొత్తం అలుగెత్తేసారు. గేట్ ఎత్తేసి ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి ఇక్కడ మన అంజనపూర్లో చెరువు ఉంది, అది నిండిపోయి ఇక్కడ వచ్చేసింది. గతంలో 2020లో వచ్చిన వర్షం కూడా దీనికి అప్పుడు మనం ఒకటి కాలువ కట్టిరాడ, ముందు కాలువ ఉంది, ఆ కాలువ ముందు కట్టితే కొంత సేఫ్ అయింది. అయితే అతిమితి వచ్చిన వర్షంతో మొత్తం జలమయం అయిపోయింది కాలనీ మొత్తం. దీనివల్ల మన పోయిన 2022లో వచ్చినప్పుడు కూడా అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అందరు వచ్చారు. దీని పరిష్కారం చూపుతామని చెప్పారు. కానీ ఇప్పుడు కూడా గతంలో కూడా ఇట్లానే జరిగింది. అయితే ఇప్పుడు అధికారులు ఉన్న మన రేవంత్ రెడ్డి సర్కారు కూడా చూసి చూడనట్టుగానే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు, ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం ఇక్కడ వచ్చే అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ మన మద్దతు ఇవ్వడం జరగలేదు. ఇక్కడ ఏ ఒక్కరు అధికారులు రాలేదు. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు మాట్లాడిండు, చేసిండు జోనల్ కమిషనర్ వచ్చారు, మాట్లాడి పోయారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఒకరు వచ్చి మాట్లాడడం జరగలేదు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి. ఇప్పటికి కూడా వాళ్ళ వ్యవహారాల శైలిలు గెలిచిన రేవంత్ రెడ్డి ఇక్కడ మల్కార్గిరి నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయి ఎంపీగా గెలిచిండు. ఇప్పుడు స్థానికంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. తను పై స్థాయికి కూడా వెళ్ళినా కూడా మా కాలనీ గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మా స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు తన పోయిన 2 సంవత్సరాల కిందట ఆ కాలువ గురించి మంచిగా సాఫ్ చేపించి నీళ్లు పోయేటట్టుగా చేయించారు. గత కార్పొరేటర్ కానీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కానీ మంచిగానే చేయించారు. కానీ ఇప్పుడు గెలిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి నిధులు కేటాయించకుండా ఈ వాటర్ పోయేటట్టుగా చూడకుండా చేస్తున్నారు. దయచేసి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని కావాలంటే అదనంగా ఇంకో కాలువ రావాల్సింది ఉంది. ఆడ హెవీ ఫ్లో వస్తుంది. ఆడ దాని నుంచి అబ్జర్వ్ చేసి అధికారులు దీన్ని పక్కడబందీగా చేస్తే ఇక్కడ ఒక చుక్క వాటర్ రాకుండా చేయాల్సింది ఉంది. ఆడ మా డిమాండ్స్ ఇంకొక కాలువ అక్కడ తోవాలి మేడం. ఆడ కాలువతో వేసి ఈ ఫ్లూట్స్ ఇక్కడ రావు, అటు కిందికి వెళ్ళిపోతాయి, కింద అంబర్పేట చెరువుకి వెళ్ళిపోతాయి. ఆడ తవ్వలేక చేయలేక చిన్న కాలువ వేసిరు. ఆ చిన్న కాలువ మీద నీళ్ళంతా దుంకి మా కాలువ మీద పడ్డది.
దీని పర్మనెంట్ గా సొల్యూషన్ ఏంటంటే ఇంకో కాలువ రావాలి. ఈ ప్రపోజల్ మీరు ఇచ్చారా? ఇచ్చినాం ఇంకో మేడం. కాల్వ పక్కనే తవ్వాలి మాకు అని ఇచ్చినాము. చెప్పారా? ఇంకో కాలువ రావాలి, మనం చేస్తేనే ఈ కాలనీ పరిష్కారం అయిపోద్ది, ఇక జలమయం అవ్వదు. దీనికి చూడడానికి కూడా మేము ప్రతిపాదన చేసినాం అధికారులు ఇట్లా, కానీ చూస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు. దీని మనం ఉన్న ముఖ్యమంత్రిగా దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే మాకు న్యాయం జరిగేలా చూడాలి. పిల్లలు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. స్థానికంగా మ్యాన్ హోల్స్ ఉన్నాయి మేడం, అక్కడ ఒకటి ఉంది, ఆడ ఉంది, అక్కడ పోతే ఇక్కడ కట్టేసిన మేము ఒక బ్యానర్ కట్టేసి ఉంచేసిన, అక్కడ నుంచి రావద్దని చెప్పి ఆడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి. పిల్లలేమో ఇక్కడిక్కడనే తిరుగుతున్నారు. ఒకవేళ వాళ్ళకి చెప్పేసినాం మేడం, వాళ్ళకి చెప్పేసినాం కాదు, అక్కడ ఎవరో పెద్దోళ్ళు వస్తారు, అటు నుంచి ఇట్లా వస్తారు వాళ్ళు. దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి కానీ వాళ్ళ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పరిష్కారం కావాలి. మేము ఇది వాళ్ళు వచ్చి స్థానికంగా ఇప్పుడు సుధిరెడ్డి గారు అన్నగారు వచ్చి దీన్ని అంతా పరిశీలించి ఆడ వెళ్ళకండి, దీని ప్రత్యామ్నాయము పై అధికారులను అందరినీ పిలిపించి నేను మాట్లాడి చేస్తానని చెప్పి వెళ్ళారు. ఇంకోటి, మాకు ఇక్కడ ఉన్నటువంటి జనాభా దాదాపుగా 3000 చిల్లర ఉంటుంది. ఆ కల్వెట్ ఏదైతే ఉందో అది చిన్నది, గతంలో సుధిరెడ్డి గారి హయాంలో జరిగింది. అప్పుడు తిరుమల రెడ్డి గారు ఉన్నారు కార్పొరేటర్గా. అప్పుడు ఈ ఫ్లో అనేది అంత లేదు, తక్కువ ఉండే. ఆ దాని ప్రకారంగా ఎస్టిమేషన్ వేసి తీపిచ్చారు. కానీ ఇప్పుడు పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువులు అవి ఆ వాటరు ఎక్కడిదక్కడే వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు అదే వాటర్ వచ్చేసి మా కాలనీ నుంచి ముంపు అయ్యే మార్గం ఏర్పడింది. దయచేసి ఆ కల్వర్టు ఇంకో కల్వర్టు ఏర్పాటు చేసి చేయాలని మా డిమాండు. ముఖ్యమంత్రికి కోరుతున్నాం ఏమంటే, మా ఎస్టీ గిరిజన బిడ్డలం మేమంతా ఉన్నది, బడుగు బలహీన వర్గాలం మేమంతా కష్టపడితేనే మాకు రూపాయి వస్తుంది, బుక్కడు బువ్వ దొరుకుతుంది. అంతా ఆటో డ్రైవర్సు కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే మాకు ప్రత్యామ్నాయం చూపించాలని, ఆ కాలువ ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రికి. ఇప్పటికే ఎంతో కాలనీవాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పిల్లలు కూడా నడవలేని పొజిషన్లో ఉంది. అతి అవసరం వస్తువులు కావాలంటే కూడా ఇంట్లో నుంచి రాని పరిస్థితి అయితే ఉంది. మొత్తము కాలనీ అంతా కూడా జలమయమైన పరిస్థితి. అసలు మేము సిటీలో ఉంటున్నామా, ఎక్కడైనా అడవిలో ఉంటున్నామా అనే విధంగా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఎంత నీరు నిండుకపోయిందంటే గతంలో కూడా అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా స్థానికులు పట్టించుకుంటలేరు. ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవైపు పిల్లలు పెద్దలంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఒక్కసారి డిఆర్ఎఫ్ బోట్లు వేసుకొని లోపలికి వెళ్తుంది రెస్క్యూ చేయడానికి కానీ, లేకపోతే అతి అవసరంగా ఎవరైనా బయటికి రావాలంటే కూడా అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటువంటి దాంట్లో ఈ వాటర్ నిండుకపోవడం వల్ల కూడా ఇటువంటివి మ్యాన్హోల్స్ అనేవి కూడా ఆ బల్ల పైకి లేవడం, ఇటువంటి ప్రమాదాలు కూడా ఓవర్ వాటర్ ఫోర్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. గతంలో ఇలానే జరిగిందమ్మా? ఎప్పుడు మొదటిసారా జరిగింది? ఇది మూడోసారి ఇట్లా రావటం. మరి ఎంత కష్టం అవుతుంది కదా, ఇట్లా ఎన్ని రోజులు పడుతుంది అంతా వాటర్ క్లీన్ కావడానికి? తెలియదమ్మా ఎన్ని రోజులు పట్టిద్దో. అధికారులు పట్టించుకుంటున్నారా? ఇంతవరకు అయితే ఎవరు రాలి, ఇప్పుడు మీరే రావటం ఫస్ట్. ఎవరేం మాట్లాడట్లేదా? ఇంతవరకు ఏం మాట్లాడలే ఎవరు. అంటే ఇట్లా వాటర్ నిండుకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. పిల్లలు బయటికి వెళ్ళాలన్న భయం అవుతుంది, మీరు బయటికి వెళ్ళాలన్న భయం అవుతుంది. అసలు వండుకోవటమే లేదు మేడం, ఇల్లు నిండిపోయినాయి మేడం. మాకు అసలు వండుకోలే, టిఫిన్ తెప్పించుకొని పిల్లలు పెట్టుకున్నాం. రాత్రి 12 కాంచి కూర్చొనే ఉన్నాం. మొత్తం నీళ్ళు వచ్చినాయమ్మా, బియ్యం దర్చినాయి, గిన్నెలు గ్యాస్ మొత్తం దర్చిపోయినాయి, కొట్టుకపోయినాయి. ఏం చేస్తాం మరి, బతుకుతానికి వచ్చినాం. అది ఊరు కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినాం బతుకుతానికి. అన్ని కొట్టుకపోయినా నైట్ నుంచి ఇట్లనే మా బాధలు, ఇళ్ళనే ఉంటాను. అన్ని మొత్తం సామాన్లు వస్తువులు అన్నీ కొట్టుకపోయినాయి మేడం. ఏం మాత్రం ఇప్పుడు పిల్లల మనం హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని పెట్టించుకున్నాం. ఇప్పుడు మాకు ఏది వండుకొని తిందని కూడా బొచ్చా బోలే ఏమి లేదు, ఉట్టి చేతులమే ఉన్నాం. మేము ఒడ్డుకొచ్చి నిలబడ్డాం అంతే మేడం. అధికారులు ఏం చెప్తున్నారు, చేస్తామంటున్నారా? మరి అధికారులు ఏం చెప్తారో ఏం కథో తెలియదు మేడం. అవ్వ ఏంది పరిస్థితి, ఎంత ఘోరంగా ఉంది? ఘోరంగా ఉన్నది. రాత్రాలు అన్ని తడిచినాయి, ఇంటి నిండా నీళ్ళు ఉన్నాయి. పిలగాలని మా బెడ్ మంచం మీద కూర్చొని కాళ్ళ మీద బండ పెట్టుకున్నాం. మాకు ఒక చెద్దరు లేదు, బొద్దరు లేదు, ఏది లేదు, మొత్తం తడిచినాయి. ఏం లేదు, ఇంట్లో ఇంత లోతులు నీళ్ళు ఉన్నాయి. ఇంటికి వచ్చి చూసి మాకు ఏం చెప్తారో చేయండి. ఇంటికి వచ్చి రూమ్లో చూద్దరాని నీళ్ళు కూడా అట్టినే ఉన్నాయి. ఆ నీళ్ళు అట్టినే ఉన్నాయి, ఇంటి మూట నీళ్ళు అట్టినే ఉన్నాయి, ఇంట్లో నీళ్ళు అట్టినే ఉన్నాయి.
డిఆర్ఎఫ్ బృందంతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ వాటర్ అంతా కూడా మొత్తం అంతా డైవర్ట్ చేయడానికి కృషి చేస్తున్నారు. కాదు, ఇదంతా నీరు ఏం చెప్పారు, ఎలా డైవర్ట్ చేస్తా అని చెప్పారు, ఎట్లా తీస్తా అన్నారు? ఎట్లా తీస్తానన్నారో ఏం కాతో నాకు తెలియదు బిడ్డ. ఎట్లా తీస్తారో నాకేం తెలుసు, నాకు తెలియదు. మేము మాకేం తెలియదు. ఏం చెప్పలే, ఎవరు ఏం చెప్పలే మాకు, ఏం చెప్పలేదు. ఎట్లా తడిచినాయి నీళ్ళు ఇంత లోతున్నాయి. పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు జాగ్రత్త అంటే ఒక పిల్ల ఇద్దరు పిల్లలు అంటే ఎడబండ పెట్టుకుంటే కడం పిల్లల్ని ఎడబండ పెట్టడం, ఎడబండ పెట్టుకోండి. ఎంత జాగ్రత్త ఉన్నా కూడా నీళ్ళే ఉన్నాయి, ఇంత లోతున్నాయి. ఒక రూమ్కి వచ్చి కాసి చూసిపోరాదు బిడ్డ. చూసి ఒక్కసారి చూడొచ్చు, మొత్తం కాలనీ అంతా కూడా జలమయమైన పరిస్థితి. అంతా కూడా ఒక్కసారి ఆ పిల్లలు కూడా అంతా ఒడ్డుకొచ్చిన పరిస్థితి. అంటే ఇక్కడ రోడ్డు పైకి వచ్చిన పరిస్థితి. మొత్తం లోపడున్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి అరుగుల పైన కూర్చుంటున్నారు. నీరు ఎక్కడికక్కడ వాటర్ నిండుకపోవడం, అదే కాకుండా ఎక్కడైతే బ్లాంకెట్స్ అంతా కూడా పచ్చిగా అవ్వడము, సామాగ్రి అంటే డైలీ వాడే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో బట్టలు కానీ లేకపోతే తిండి వస్తువులంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నా కూడా అధికారులు చేస్తాం అంటాం కానీ ఇప్పటి వరకు మాకు ఎవరు న్యాయం చేయరనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం అంతా కూడా వాటర్ ఫోర్స్ కూడా ఇట్లా లాగేస్తుంది, మనుషులను లాగేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కాలనీ ఇక్కడ ఏదైతే 2-3 కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా నిండుకపోయిన పరిస్థితి. మొత్తం అంతా కాలనీ అంతా కూడా జలమయమైన పరిస్థితి. ఎక్కడికక్కడ వస్తువులన్నీ కూడా పచ్చిగా అయిపోయి ఇంట్లో లోపలికి వాటర్ అంటే వరద వాటర్ అంతా కూడా లోపలికి రావడం, గేట్లు ఓపెన్ చేయడమే ప్రధాన రీజన్ అంటూ స్థానికంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు వాటర్ అంతా కూడా డైవర్ట్ చేయండి, ఇంకొకటి తవ్వండి, ఇంకో స్టాగ్నెట్ వాటర్ కోసం ఏదైనా పాండ్ లాంటిది తవ్వండి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇటువంటివి ఏదైనా జరిగితే తూతూ మంత్రంగా డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంసీ అధికారులు వస్తారు కానీ ఎవరు కూడా మా ఘోష పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ కూడా స్థానికులు అడుగుతున్న పరిస్థితి. మొత్తం మీద కూడా ఒక కాలనీ అంతా కూడా జలమయం అవ్వడము, అదే కాకుండా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించాలి. జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ బృందం హైడ్రా డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు. గతంలో కూడా ఇటువంటివి తరచూ జరిగాయి, అయినప్పటికీ కూడా రిపీటెడ్గా జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ ఆజార్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.